రైతు భరోసా పథకం అమలు కోసం రైతుల అభిప్రాయం తీసుకుంటామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడం లేదు. అభిప్రాయ సేకరణలో రైతులకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులకు మాత్రమే అవకాశం ఇచ్చారని రైతులు పెదవి విరుస్తున్నారు. అభిప్రాయ సేకరణ పేరుతో మంత్రివర్గ ఉపసంఘం కాలయాపన చేస్తుందని రైతులలో తీవ్ర చర్చ జరుగుతోంది. పంట పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం ఇవ్వనున్న రైతు భరోసాపై విధి విధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క ఇందులో పాల్గొన్నారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పినప్పటికీ అధికారులు ముందుగా రూపొందించిన జాబితాలో పేర్కొన్న వారికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇద్దరికి చొప్పున ఈ జాబితాలో చోటు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన పేర్లను అధికారులు జాబితాలో రాశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద రైతుల పేరు, ఊరు, మండలం, జిల్లా వివరాలు ప్రకటించగానే ఆ అభిప్రాయం చెప్పారు. అధికారులు తయారు చేసిన జాబితాలో అందరూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆ పార్టీకి చెందిన పిఐసి చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు ఏం మాట్లాడాలో ఆదివారమే వీరికి స్పష్టంగా చెప్పారు. పేరు పిలిచిన వాళ్లే మాట్లాడాలని, మిగిలిన వారు ఎవరూ లేచి మాట్లాడవద్దని కలెక్టర్ పలుమార్లు ఆదేశించారు. దీంతో విసిగిపోయిన రైతులు ఆ మాత్రానికి తమనెందుకు పిలిచారని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని జాబితాలో లేని మరో నలుగురితో మాట్లాడించారు. రైతుల అభిప్రాయాలని చెప్పి సమావేశానికి వచ్చిన కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ప్రస్తుత పాలక మండలి సభ్యుడితోనూ మాట్లాడించారు. రైతు భరోసా విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే అనుమతించారని అఖిల భారత రైతు సమాఖ్య హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసరెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనె కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాకు కోతలు పెట్టి ఏ కొద్ది మందికో అందించడం సరికాదని, రైతులందరికీ ఇవ్వాల్సిందేనని హసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన ఎస్ రమాదేవి మంత్రుల ఎదుటి తేల్చి చెప్పారు. రైతు భరోసా అనేది అన్నదాత కష్టానికి అందించే చిన్న పెట్టుబడి సాయం మాత్రమేనని పేర్కొన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలన్నారు. 5-10 ఎకరాలను నిబంధన పెడితే చాలా భూములు బీడి వారిపోతాయన్నారు. వర్షాలు పడితే బావుల వద్దకు వెళ్లే దారులన్నీ ఇబ్బందిగా ఉంటున్నాయని, అందుకే బాయిల కాడికి వెళ్లేందుకు కూడా రోడ్లు వేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. కొంచెం చిన్నగా పెట్టుబడి కోసం, ఆసరా కోసం ఇస్తున్నారు. 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా పెట్టుబడే. ఎకరానికి ఎకరాల మీద అవుతుంది. కానీ ఆ 50 ఎకరాల రైతు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి రైతుకి ఇవ్వండి. కూర్చొని వాళ్ళు కూర్చొని ఎవరికో కౌలు గురించి ఏమో కూర్చున్న వాళ్ళకి ఇవ్వకండి. అట్లా ఇప్పుడు ఒక 10 ఎకరాలు, 5 ఎకరాల నియమాలు పెడితే చాలా భూములు బీడు వారిపోతాయి. వాళ్ళకి ఎందుకు ఇచ్చేవి, వీళ్ళకి ఎందుకు ఇచ్చేవి పరిధి ఉంటుంది. ఇంకా ఉంటే మనకు అక్కడికి వస్తుంది. సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ 50 ఎకరం 30 ఎకరం ఉన్న వాళ్ళు కూడా అరే ఉత్తగుంటే రాదు, ఆ పక్కపడిగా దున్నుకోపోరా అని ఆ కలువు రైతు కూడా ఎంతో కొద్దించి దున్నుకోపోరా అంటారు. ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతో కొద్దిస్తారు వాళ్ళు రీతా ఉంటే వస్తుంది, రీదన్న వస్తుందని కూడా అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించి కూడా ఇస్తారు. భూమి అంటే ఎంత చేసినా సార్ మనం తినేది ఎన్ని సంపాదించినా బంగారం, అనుమానిత్యాలు ఏమి తినం. రైతు పండిస్తేనే ఇక్కడ తింటాం. 4 ఏళ్ళు నోట్లకు రావాలంటే ఈ ఎకరాలకి, 5 ఎకరాలకి, 3 ఎకరాలకి, 3 ఎకరాలు 10 రైతు కష్టపడే రైతుకు 10 రైతు ఇస్తేనే వ్యవసాయం డెవలప్ అవుతుంది. ఇప్పటికే వర్షాకాలం పంట సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం
కాలయాపన చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. రైతుల అప్పుల పాలు కాకముందే ప్రభుత్వం ఇచ్చే భరోసా డబ్బులను సరైన సమయానికి అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.